మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు వివిధ గ్రామాల నుంచి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదే మామూలుగా పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఎవరు సాధించలేనటువంటి ఒక గొప్పగా పోరాటం చేసి దేశానికే గర్వకారంగా నిలిచినటువంటి ఈరోజు పసుపు బోర్డు నిజామాబాద్ సాధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపూర్ అరవింద్ గారు, వారి వెంట ఉన్నటువంటి వారి మద్దతుగా వర్తించినటువంటి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు వారు పోరాట సందర్భంగా చాలా మంది ఇది సాధ్యమే కాదు, ఇది రానే రాదు అన్నట్టుగా ప్రతిపక్షాలు మనం విమర్శ చేసినాయి. పట్టు వీడకుండా వారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తన గొంతు పెట్టి ఈ నిజామాబాద్కి గర్వకారణమైనటువంటి ఈ పసుపు రైతులకే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అన్ని ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణతో పాటు అన్ని ప్రాంతాల్లో పసుపు పండించేటువంటి రైతులందరికీ కూడా ఉపయోగపడే ఒక గొప్ప పసుపు సాధించడమే కాకుండా ఒక రైతు బిడ్డకు దానికి పెద్ద పీట వేయడం కూడా నేను వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను నిజామాబాద్కి పంపడం జరిగింది. మీ అందరికీ ఈ అంశం మీద అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులందరూ కూడా మీకు వివరించడం జరిగింది. రాజ్యాంగం రాసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పలు సందర్భాల్లో ఏ రకంగా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు పార్లమెంట్ లో వారికి అనుకూలంగా మార్చుకున్నారో, అమెండ్మెంట్స్ తీసుకొచ్చారో, దాన్ని ఏ రకంగా వారికి అనుకూలంగా మలుచుకోవడానికి వారు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మీరందరూ కలరా చూసి, మీరు ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానించారో ఇప్పుడే మరి నాయకులు, ముఖ్యంగా నేను ఇప్పుడు అధ్యక్షులు చెప్తుంటే కూడా విన్నాం. చరిత్రను ఎవరు మార్చలేరు. అంటే ఒక అధికారాన్ని గ్రామీణ ప్రాంతంలో నుంచి ఉన్నటువంటి మన ఓటుని మనము ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా దేశంలో ప్రధానమంత్రి వరకు మనము ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేయాలనే ఒక ప్రజాస్వామ్య పద్ధతిని మనం రచించుకోవడంలో ఈ దేశంలో ఉన్న ఒక గొప్పదనం ఏంటంటే క్వాసీ ఫెడరలిజం. అంటే ఒకవైపు రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు రాష్ట్రాలకు కల్పిస్తూ దేశంలో మరి యూనిటరీ ఫీచర్స్ ని కూడా కలిగినటువంటి ఒకే ఒక దేశం ప్రపంచంలో ఉందంటే భారతదేశం. అలాంటి గొప్పగా మనం రాజ్యాంగాన్ని రచించుకుంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మెరిట్స్ ని మాత్రమే తీసుకుని రచించినటువంటి రాజ్యాంగంలో ఇంత గొప్పగా రచించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎన్ని రకాలుగా అవమానించడము, వారు రాజీనామా చేసి ఏ రకంగా బయటకు వెళ్ళిపోయారు, వారు ఓడించడానికి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ప్రయత్నాలు చేసేసి ఆయనను ఓడించడానికి ప్రయత్నం చేసి ఓడించారు. పివి నరసింహారావు గారిని ఏ రకంగా అవమానించారు, పివి నరసింహ గారి భౌతిక కాయాన్ని కూడా వారి పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లకుండా, వారికి అక్కడ ఢిల్లీలో స్థలాన్ని కల్పించకుండా ఏ రకంగా అవమానిస్తే పివి నరసింహారావు గారిని కూడా భారతీయ జనతా పార్టీ గుర్తించి గౌరవించి వారికి భారత రచించే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. 2 పర్యాయాల అధికారం నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, కుంభకోణం లేకుండా భారతదేశ అభివృద్ధి కోసం ఈ రోజు ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని 5వ ఆర్థిక వ్యవస్థగా మార్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఒక్క అవినీతి మచ్చ, కుంభకోణం లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ 3వ సారి అధికారంలోకి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.